వెల్కమ్ బ్యాక్. ఆస్ట్రేలియాలో ఇవాళ జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. ప్రధాని మాల్కమ్ టర్న్బుల్, ప్రతిపక్ష నేత బిల్ షార్డన్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో దాదాపు 1.5 కోటి ఓటర్లు 1600 మంది అభ్యర్థులపై తమ తీర్పును వెలువరిస్తారు. 55 రాజకీయ పార్టీల తరపున బరిలోకి దిగుతున్న ఈ అభ్యర్థుల్లో 5గురు భారతీయ సంతతికి చెందిన వాళ్లు. పోటీలో 55 పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రధాని టర్న్బుల్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమికి, ప్రతిపక్ష నేత షార్టన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మధ్య కీలక సమరం జరగనుంది. 45వ పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో దిగువ సభకు 150 మంది సభ్యులు, ఎగువ సభకు 150 మంది సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఓవైపు ఉగ్రవాదులు, మరోవైపు దుండగులు అడ్డగోలు లైసెన్స్ తుపాకీలతో ఎక్కడికక్కడ చెలరేగిపోతున్నారు. కాల్పుల మోత జరగని రోజు లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దుండగులు దుమారం రేపుతూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కాల్పులు కలకలం రేపాయి. ఢాకాలోని గుల్షాన్ ప్రాంతంలో గల బేకరీలోకి ప్రవేశించిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. మొత్తం 60 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో 20 మంది విదేశీయులు కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది ఉగ్రవాదులే అని తేలింది. అయితే ఉగ్రవాదుల చెరలో ఉన్న వాళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. అరగంటలో పోలీసుల ఆపరేషన్ ముగిసింది. రెచ్చిపోయి కాల్పులు జరిపిన టెర్రరిస్టులను పట్టుపెట్టారు పోలీసులు. ఘటనలో గాయపడిన వాళ్లను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 4 పోలీసులు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజింగ్ లో చైనా కమ్యూనిస్టు పార్టీ 95 ఏళ్ల వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 95 ఏళ్ల నాడు నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు చిత్తశుద్దితో ముందుకు సాగాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జిన్ పింగ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు పార్టీ సాధించిన విజయాలు, అత్యంత పటిష్టంగా ఉన్న పార్టీ బలంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను సొంతం చేసుకుంటూ చైనాను ప్రగతి పథంలో నడిపిస్తోంది కమ్యూనిస్టు పార్టీ. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ రోజురోజుకు బరువు పెరిగిపోతున్నారు. 2012లో అధికారం చేపట్టక ముందు ఆయన బరువు 90 కిలోలు, 2014లో 120, ఇప్పుడు 130. ఇలా బరువు పెరగడానికి ఆయన ఆహారపు అలవాట్లే కారణమని చెబుతోంది దక్షిణ కొరియాలోని స్పై ఏజెన్సీ. నిద్రలేని భద్రత గురించి మనోవ్యాధితోనూ కిమ్ బాధపడుతున్నట్లుగా ఆ దేశ ఇంటెలిజెన్స్ పార్లమెంటరీ కమిటీకి నివేదిక ఇచ్చింది. అధికారం ఎక్కడ చేజారుతుందోనన్న బెంగ, భద్రతా దళాలు ఏ క్షణాన్ని తిరుగుబాటు చేస్తారోనన్న ఆందోళనకు కిమ్ లోనవుతున్నట్లుగా చెప్పారు. ఫ్లోరిడాలో పోలీసులకు దిమ్మ తిరిగే దృశ్యం కనిపించింది. ఓ ఇంట్లో భద్రంగా దాచిన 24 బకెట్లలో కోట్ల కొద్దీ డబ్బు కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అక్రమ వ్యాపారం నిర్వహించగా వచ్చిన డబ్బును మియామి ప్రాంతంలోని ఓ వ్యాపారి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన డబ్బు ఇప్పుడు అక్కడ పెద్ద సంచలనంగా మారింది. అటక మీద ఎవరికీ కనిపించకుండా బకెట్ల నిండా డబ్బుతో పాటు కొన్ని డ్రగ్స్, ఓ గన్ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. మొత్తం 24 బకెట్లలో 163 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. అమెరికా తీర ప్రాంతం ఓరెగాన్లో కార్చిచ్చు రగులుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైపోయింది. జాన్స్ నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు ఇప్పుడిప్పుడే ఆరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. నలభై 8 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్రకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. నిన్న ప్రారంభమైన యాత్రకు మొదటి విడతగా 1282 మందిని అనుమతించారు. యాత్ర చేసే 2 ప్రధాన మార్గాల్లో దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. ఈసారి డ్రోన్లను కూడా భద్రతకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద దాడులు జరగడంతో అమర్నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని పోలీసుల అనుమానం. అందుకే అణువణువును పోలీసులు పహారాతో నింపేశారు అధికారులు. ఇండియన్ క్రికెట్ టీం మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ క్రికెట్ కమిటీకి రవిశాస్త్రి రాజీనామా చేశారు. ఐసీసీ మీడియా కమిటీ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. 6 ఏళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగారు. భారత క్రికెట్ జట్టుకు తనను హెడ్ కోచ్ చేయనందుకు నిరసనగా ఆయన ఈ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చికాగోలో ఆట వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. మరి కాసేపట్లోనే కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రత్యేక అతిథులు, కళాకారులు అంతా విచ్చేస్తున్నారు. రోజ్ మౌంట్ లోని స్టీఫెన్ కన్వెన్షన్ సెంటర్ ను ఇందుకోసం స్పెషల్ గా డెకరేట్ చేశారు. 3 రోజుల పాటు జరిగే ఆట వేడుకలకు భారీ స్థాయిలో ఎన్ఆర్ఐలు హాజరయ్యే అవకాశం ఉంది.
టీవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే విత్ us.